హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే గోధుమ పిండి ఇంకా బెల్లం కలిపి సింపుల్గా ఇంట్లోనే బిస్కెట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి. ఒక 2 కప్పుల గోధుమ పిండితో బిస్కెట్లు చేసుకున్నారంటే 10-15 రోజులకు సరిపోయేమైన స్నాక్స్ అయితే వస్తాయండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. బిస్కెట్లు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. గోధుమ పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుకు నిండుగా బెల్లం పొడి తీసుకోండి. బెల్లం పొడి పైన కాకుండా కొద్దిగా నిండుగా అదుముకుని తీసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు నీళ్లు కూడా వేసుకొని గ్యాస్ పైన పెట్టేసి బెల్లాన్ని అయితే కరగనివ్వాలి. కొద్దిసేపటికైతే బెల్లం ఇలా కరిగిపోతుందండి. ఇలా కరిగిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండి వేసుకున్న ప్లేట్లో ఒక చిటికెడంత సాల్ట్, అలాగే కొద్దిగా నువ్వులు వేసుకోండి. ఇంకా వీటితో పాటు ఒక చిటికెడంత వంట సోడా, ఇంకా కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని వేడి ఆయిల్ వేసుకోండి. ఆయిల్కి బదులుగా వేడి నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చండి. ఏది వేసుకున్నా కూడా వేడిగా ఉండాలన్నమాట. వేడి ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిలో కలిసిపోయేలాగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పాకునైతే కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలండి. బెల్లం పాకు ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకుంటూ చేత్తో పిండిని అయితే బాగా కలుపుకోండి. మనం పిండిని ఎంత బాగా కలుపుకుంటామో బిస్కెట్లు అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి. ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. మనం పిండిని కలుపుకునేలోపు బెల్లం పాకు కూడా అయిపోతుందన్నమాట. ఒకవేళ పిండి కలుపుకోవటానికి మీకు బెల్లం పాకు సరిపోలేదంటే కనుక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని పిండి ముద్దలాగా కలిపేసుకోండి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత మనం చపాతీ పిండికి కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిని తీసుకొని 2 చేతులతో నొక్కుకుంటూ బాగా కలుపుకోవాలండి. మనం బెల్లం పాకుతో కలుపుకున్నాం కాబట్టి పిండి అయితే హార్డ్ అయిపోతూ ఉంటుందండి. సో సాఫ్ట్గా అయ్యేంత వరకు కలిపేసుకొని కలుపుకున్న పిండిలో నుంచి ఒక పెద్ద పిండి ముద్దనైతే సపరేట్గా తీసుకొని దాన్నైతే ఒక రౌండ్ బాల్ లాగా చేసేసుకోండి. ఇప్పుడు చపాతీ పీట పైన కానీ లేదంటే గ్యాస్ బండ పైన కానీ లైట్గా పొడిపిండి చల్లుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనం చేసి పెట్టుకున్న పిండి ముద్దని చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇలా లైట్గా పొడిపిండి చల్లుకోవటం వల్ల పిండి అనేది బండకు కానీ చపాతీ కర్రకు కానీ అంటుకోకుండా ఉంటుందండి. చపాతీ కర్రతో ఒత్తుకునేటప్పుడు ఆ చపాతీని అయితే 2 వైపులా తిప్పుకుంటూ ఒత్తుకోండి. సో ఈజీగా ఉంటుందన్నమాట. ఒత్తుకున్న తర్వాత మరీ మందంగా కాకుండా అలాగని పలుచగా కాకుండా వీడియో క్లిప్లో చూపించినంత మందంలో ఒత్తేసుకొని ఏదైనా ఒక చిన్న బాటిల్ క్యాప్ తీసుకొని దాంతో ఇలా బిస్కెట్ల లాగా కట్ చేసుకోండి. ఇలా బిస్కెట్లు కట్ చేసినప్పుడు గట్టిగా ప్రెస్ చేశారంటే బిస్కెట్ అయితే క్యాప్లో ఇరుక్కుపోతుందండి. క్యాప్ని గట్టిగా ఇదిలిచ్చారంటే బిస్కెట్ అయితే ఊడొచ్చేస్తుంది అనమాట. సో ఇదే ప్రాసెస్లో మిగిలిన బిస్కెట్లను అన్నింటిని కూడా కట్ చేసేసుకోండి. బాటిల్ క్యాప్తో బిస్కెట్లను కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక్కొక్క బిస్కెట్ని తీసుకొని సపరేట్గా పెట్టుకోవాలండి. అలాగే ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, దాంట్లో కలిపేసుకొని మళ్ళీ రుద్దుకోవాలన్నమాట. ఇలా అన్ని బిస్కెట్లు చేసుకున్న తర్వాత పైనుంచి ఏదైనా ఒక డ్రై ఫ్రూట్ పెట్టేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్ పెట్టుకున్నా కూడా ఆయిల్లో వేసిన తర్వాత విడిపోతుందండి. సో పెట్టుకుంటే పెట్టుకోండి, లేదంటే లేదన్నమాట.
నేనైతే జస్ట్ ఒక్క వాయ బిస్కెట్లకే డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. తర్వాత ఊడిపోతుంటే తర్వాత బిస్కెట్లకైతే అస్సలు పెట్టలేదన్నమాట. ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్లన్నిటిని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ముందు కలుపుకున్న పిండిలో మళ్ళీ కలిపేసుకొని పిండిని అయితే మళ్ళీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఒకవేళ పిండి మరీ గట్టిగా అయిపోయిందంటే కనుక కొద్దిగా నీళ్లు వేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకోవటం వల్ల పిండి అనేది మళ్ళీ సాఫ్ట్గా అయిపోతుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా బిస్కెట్ల లాగా చేసేసుకోవడమేనండి. నేనైతే మిగిలిన బిస్కెట్లకైతే ఆ బాటిల్ క్యాప్తోనే ఇలా డిజైన్ లాగా పెట్టేశానమాట. ఇలా బిస్కెట్లన్నింటినీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ని అయితే సిమ్లోనే హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న బిస్కెట్లు ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకుంటూ అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మనం బిస్కెట్లు వేసుకున్న తర్వాత కూడా గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వడానికైతే కొద్దిగా టైం ఎక్కువగానే పడుతుందండి. సో కొద్దిగా జాగ్రత్తగా నిదానంగా ఫ్రై చేసుకున్నామంటే బిస్కెట్లు అనేవి క్రిస్పీగా క్రంచీగా భలే వస్తాయండి. బిస్కెట్లు ఆయిల్లో వేయగానే అడుగునే కొద్దిసేపు ఉండిపోతాయండి. కొద్దిసేపటికి వాటంతట అవే పైకి రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా పైకి వచ్చిన తర్వాత బిస్కెట్లను అయితే రెండో వైపు టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక 10-15 నిమిషాలు సిమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే బిస్కెట్లు అయితే మంచి కలర్లోకి వస్తాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత బిస్కెట్లను తీసేసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఈ బిస్కెట్లు ఫ్రై అయిన ఎమ్మటే వేడి మీద కొద్దిగా మెత్తగానే ఉంటాయండి. అవి చల్లారే కొద్దీ క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. సో అవి బాగా చల్లారేంత వరకు అయితే వెయిట్ చేయండి. వేడి వేడి మీద అలాగే తుంచారంటే అవి మెత్తగానే ఉంటాయండి. సో కొద్దిసేపు గాలికి వదిలేసి ఆరనివ్వండి. సేమ్ ప్రాసెస్లో మిగిలిన బిస్కెట్లను కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ బిస్కెట్లను ఫ్రై చేసుకోవడానికి ఖచ్చితంగా గ్యాస్ని అయితే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే అవి లావుగా ఉంటాయి కాబట్టి లోపలి వరకు ఉడికి మంచి క్రిస్పీగా వస్తాయండి. సేమ్ ఇలాగే మిగిలిన బిస్కెట్లన్నింటినీ వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే గోధుమ పిండి ఇంకా బెల్లం కలిపిన బిస్కెట్లు అయితే రెడీ అయిపోతాయండి. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా బిస్కెట్లని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక 10-15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఇక్కడ బిస్కెట్లని బాగా చల్లారిన తర్వాత ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత సౌండ్ వస్తున్నాయో. బిస్కెట్లు అయితే క్రిస్పీగా భలే ఉన్నాయి అన్నమాట. వీడియోలో చూస్తేనే అర్థమైపోతుంది కదా బిస్కెట్లు అయితే ఎంత బాగా వచ్చాయి అనేది. బిస్కెట్లు తింటుంటే టేస్టీగా భలే ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కనుక ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.